ఎంతగా స్మరిస్తారో అంతగా ఛార్జ్ పెరుగుతుంది. మీరు ఎంతగా జ్ఞానాన్ని చదువుతారో అంతగా మీ ఆస్తి పెరుగుతుంది. ఆయుష్ పెరిగితే సత్యయుగం ఆరంభంలోనే వచ్చేస్తారు. ఆస్తి పెరిగితే అక్కడ ఉన్నత పదవిని కూడా పొందుతారు. ఇదే జ్ఞానానికి మరియు యోగానికి ఉన్న తేడా. తరువాత మనకు మాయ యొక్క తుఫానులు చాలా వస్తున్నాయి. ఈ జ్ఞానాన్ని ఇతరులకు ఇవ్వకుండా అడ్డుకోవడానికి ఇది జరుగుతుంది. ఎందుకంటే చాలామంది అనుబంధంలోకి వచ్చేవారు వచ్చేశారు. వారు రిద్ధి సిద్ధులు చూపిస్తున్నారు, ఎందుకు దర్శనాలు కూడా చూపిస్తున్నారు. అలాంటి మ్యాజిక్లు ఉన్నప్పుడు ప్రజలు వాటి వెనకే వెళ్తారు కదా. అందుకే వారికి, ఎందుకంటే మన జనరల్ వీడియోలలో చాలా కామెంట్స్ చూడవచ్చు, మీరు చాలా గందరగోళపరుస్తున్నారు అందరూ కలిసి అని. అందరూ గందరగోళపరచడంలో ఈ సత్యం కూడా వారికి గందరగోళంగా అనిపిస్తుంది.